విదేహరాజ్యపు యువరాణి ఒకరోజు తన చెలికత్తెలతో వనవిహారం చేస్తుంది. అప్పుడు ఆమె ముక్కు పుడకను చెట్టుపై ఉన్న ఒక కాకి చూసింది. ఆ ముక్కు పుడక దానికి ఎంతో నచ్చింది. ఎలాగైనా సరే నేను కూడా ఒక ముక్కు పుడక పెట్టుకోవాలి అనుకున్నది. అనుకున్నదే తడువుగా ఆ కాకి యువరాణి పరివారాన్ని అనుసరిస్తూ వెళ్ళింది. యువరాణి ఆమె చెలికత్తెలు ఒక సరోవరంలో జలకాలాడుతున్న సమయంలో ఎవ్వరూ చూడకుండా యువరాణి నగ ఒక దాన్ని ఎత్తుకుపోయింది. ఆ నగను ఒక కంసాలికి ఇచ్చి దానితో ఒక ముక్కుపుడక చేయమని అడిగింది. ఆ నగను చూసిన కంసాలికి అనుమానం వచ్చింది. ఆ నగతో పాటు కాకిని రాజభటులకు అప్పగించాడు. వారు ఆ కాకిని రాజు ముందు ప్రవేశపెట్టారు. దొంగతనానికి శిక్షగా ఆ కాకిని ఖైదు చేయమన్నాడు మంత్రి. అప్పుడు ఆ కాకి, నాకన్నా పెద్ద గజ దొంగలు ఈ రాజ్యంలో ఉన్నారు, వారికి ఏ శిక్ష వేస్తారు అని సూటిగా ప్రశ్నించింది. ఎవరా గజ దొంగలు అడిగాడు మహామంత్రి ఆశ్చర్యంగా. మీరు, మీ మహారాజు నిర్భయంగా చెప్పిందా కాకి. కాకి మాటలు విన్న సభలోని వారందరూ నిర్ఘాతపోయారు. అవును, మీరే. వర్షాలు పడక కరువు కాటకాలతో పంటలు పండగ ఆకలితో అలమటించిపోతున్న ప్రజల వద్ద నుండి బలవంతంగా పన్నులు వసూలు చేసి ఆ సొమ్మును విందులు విలాసాలకు ఖర్చు చేస్తున్న మహారాజు చేస్తున్న తప్పును సరిదిద్దని మహామంత్రి నాకన్నా పెద్ద గజ దొంగలు కాదంటారా అంటూ ధైర్యంగా ప్రశ్నించింది. ఆ మాటలు విన్న మహామంత్రి సిగ్గుతో తలదించుకున్నారు. చేసిన తప్పు తెలుసుకున్నారు. ఆ కాకిని సగౌరవంగా విడిచిపెట్టి ప్రజలను అన్ని విధాలా ఆదుకున్నారు. మరిన్ని స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.